హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ స్నాక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, కరకరలాడుతూ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మార్కెట్లో మంచి మంచి బఠానీస్ దొరుకుతున్నాయి. ఈ రెసిపీ మనం బఠానీతో ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ బఠానీ తీసుకునండి, దానిలో పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం కోర్స్గానే ఉండాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో జీరా ఇంకా నువ్వులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న బఠానీలు వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ 3/4 కప్ వేసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. మనం వేసుకున్న వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ సూజీ రవ్వ వేసుకోవాలి. 1/2 కప్ రవ్వకి 3/4 కప్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ ఉడికే వరకు ఉడికించుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, బఠానీ మిక్స్చర్ చల్లగా అయిందండి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఆలు గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆలు గ్రేట్ చేసుకోవాలంటే లంప్స్ లేకుండా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆలుతో పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది డో ఫామ్లో ప్రిపేర్ అవ్వాలండి. అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. చేతికి అంటుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోషన్ చేసుకుని రోల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా రోల్ చేసుకోండి. బఠానీస్తో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకండి, ఇలా రోల్ చేసుకోవాలి. మీరు ఏ షేప్ అని ఇచ్చుకోవచ్చండి. నేనైతే ఇలా రోల్ చేస్తున్నాను. ఇది నేను నగెట్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటాను. అవునండి, మనం చేసుకునేది బఠానీ నగెట్స్, మటర్ కా నగెట్స్. ఇక్కడ నేను కొంచెం కార్న్ఫ్లోర్ డస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డస్ట్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి. ఆయిల్లో కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నగెట్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం షేప్ ఇచ్చేసి పక్కన పెట్టుకుందాం. ఇది మీరు కావాలంటే డీప్ ఫ్రీజర్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా షేప్ ఇస్తున్నా నేను. ఇలా షేప్ ఇచ్చినవి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసుకోవాలండి. ఇది వేసుకున్న వెంటనే పైకి రావండి, కొంచెం టైం పడుతుంది. కొంచెం ఫ్రై అయినాక వాటికి అవే పైకి వస్తాయి. అప్పటి వరకు మీరు కదపొద్దేమీ. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ప్రిపేర్ అయిపోయిందో. మన మటర్ నగెట్స్ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్గా ఇచ్చుకోవచ్చు. టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.